ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా టూర్ డేట్ ఫిక్స్ అయ్యాయి. ఆగస్టు 3న రాత్రి హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాకు వెళ్లనున్నారు. అమెరికాలోని డల్లాస్ తదితర రాష్ట్రాల్లో సీఎం పర్యటిస్తారు. వారం రోజుల పాటు సీఎం అమెరికాలో పర్యటించి పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను సీఎం కలవనున్నారు. తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్ కు సీఎం రానున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఖరారైంది. ఆగస్టు 3న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, అదేవిధంగా ఇటు మంత్రి శ్రీధర్ బాబు కూడా అమెరికా బయలుదేరి వెళ్తున్నారు. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాకి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే గత రెండు నెలల క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రి శ్రీధర్ బాబు కూడా అమెరికా వెళ్లారు. అయితే గతంలో ఇటు పెట్టుబడులు కూడా ఆకర్షించారు. దాంతో పాటు ఇటు మూసి అది ప్రక్షాళన కోసం కూడా డిజైన్ కూడా తీసుకొని సభచ్చు కూడా మీటింగ్ లో ఏర్పాటు జరిగింది. కాబట్టి ఈసారి మెయిన్ గా అమెరికాలోని డల్లాస్ తదితర రాష్ట్రాల్లో సీఎం పర్యటిస్తున్నారు. వారం రోజుల పాటు సీఎం అమెరికాలో పర్యటించనున్నారు. పలు కంపెనీల సీఈఓలతో పాటు పారిశ్రామికవేత్తలను కూడా సీఎం కలవనున్నారు. అయితే ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఇటు తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కన్ఫర్మ్ అయింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇటు పెద్ద ఎత్తున తీసుకురావడంతో పాటు అదేవిధంగా ఇటు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం, అదేవిధంగా పెట్టుబడులు పెట్టే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇటు పారిశ్రామికవేత్తలు కూడా ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది. కాబట్టి వీటన్నిటి కూడా ఇటు అమెరికాలోని డల్లాస్ లో తదితర రాష్ట్రాల్లో కూడా సీఎం పర్యటిస్తారు. పర్యటించి రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కూడా ఇటు ఈ షెడ్యూల్ లో ప్రిపేర్ చేశారు. అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మరికొంతమంది అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్పంచుకోబోతున్నారు. అయితే ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తమ ప్రభుత్వం ఇటు పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తుందని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ యొక్క అమెరికా పర్యటనలోని డల్లాస్ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలు కూడా సీఎం కలిసి వాళ్ళతో మాట్లాడి ఇటు తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకునే లక్ష్యంతోనే ఈ యొక్క టూర్ కూడా ఉండనుంది. అయితే అక్కడ ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగ్ కూడా సీఎం హాజరవుతున్నారు. వారితో ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రవాస భారతీయులతో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎన్ఐలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క టూర్ షెడ్యూల్ కూడా మాట్లాడి ఇటు తెలంగాణకు పెద్ద ఎత్తున కూడా కంపెనీలు తీసుకురావడం, ఇక్కడ పెట్టుబడులు పెట్టించే విధంగా ఇటు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ యొక్క టూర్ అయితే జరగనుంది. ఆగస్టు 3న రాత్రి హైదరాబాద్ నుంచి నైట్ సీఎం రేవంత్ రెడ్డి బృందం కూడా అమెరికా బయలుదేరి వెళ్తుంది. దాదాపు వారం రోజుల పాటు సీఎం అమెరికాలో పర్యటించున్నారు. కాబట్టి కంపెనీలు ఇటు ఇతర సీఓలను కూడా కలుస్తారు. కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు కంపెనీల సంబంధించిన సీఓలను కూడా కలుస్తారు. కలిసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించే విధంగా వారితో ఇంటరాక్షన్ కావడం జరుగుతుంది. కాబట్టి తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్నారు. కాబట్టి దాదాపు ఈ యొక్క వారం రోజుల పర్యటనలో ఇటు పారిశ్రామికవేత్తలు కూడా కలిసి తమ గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని కూడా ఇటు పారిశ్రామికవేత్తలు కూడా తెలియజేస్తున్నారు. ఇటు తెలంగాణ కూడా పెట్టుబడిదారులకు స్వర్గదానం కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇటు 2 నెలల క్రితం కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఇటు అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు కూడా పలు పెట్టుబడులు కూడా ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి మరికొంతమంది కూడా అక్కడ పర్యటించాలని కూడా చెప్పడంతో పాటు ఇటు ఎన్ఆర్ఐలు అదేవిధంగా ప్రవాస భారతీయులందరినీ కూడా కలిసేది కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పరిచారు. కాబట్టి ఈ యొక్క మీటింగ్ లో వాళ్ళందరినీ కూడా పెట్టుబడి పెట్టే విధంగా కూడా ఇక్కడ తెలంగాణకు ఇటు పెట్టుబడులు కంపెనీలు తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా ఖరారైందని చెప్పుకోవచ్చు. మరోవైపు సతీష్, గతంలో దావోస్ పర్యటన సమయంలో ముఖ్యమంత్రి మీద కొంత ట్రోల్ చేసినటువంటి పరిస్థితి, విపక్షాలన్నీ కూడా కొంత కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఏంటి ఈ నేపథ్యంలో అటువంటి వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా మరింత పట్టుదలగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనుకోవచ్చా ఈ అమెరికా పర్యటన విషయంలో? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటి వరకైతే
సీఎం రేవంత్ రెడ్డి గత 2 నెలల క్రితం జరిగిన పర్యటనలో కూడా కొంతవరకు హాట్ కామెంట్లు కూడా అక్కడ చేయడం కూడా ట్రోల్ కూడా జరిగింది కాబట్టి వీటన్నిటికీ చెక్ కొట్టే విధంగా పెద్ద ఎత్తున కూడా ఇటు తెలంగాణకి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పర్యటన అయితే ఉండనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పలు కంపెనీలు కూడా ఇక్కడ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తి చూపుతున్నాయి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించడంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని డల్హౌస్ తో పాటు ఇతర రాష్ట్రాలు కూడా పర్యటిస్తున్నారు కాబట్టి ఈ పర్యటనలో మరి ఇతర కంపెనీల నేతలు కూడా, ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం ఇటు సెక్రటరియట్ లో కూడా కొంతమంది ఇటు అమెరికా సంబంధించిన సంయుక్త రాష్ట్రాల్లో గానీ కొంతమంది కూడా సీఎం రేవంత్ రెడ్డిని సెక్రటరియట్ లో కలిసి వాళ్ళు తమకు సంబంధించిన ఎంఏఓస్ కూడా చేసుకోవడం జరిగింది కాబట్టి కొన్ని కంపెనీస్ అయితే మిగతా కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు కూడా ఆసక్తి ఉన్న నేపథ్యంలో మరి అక్కడ అమెరికాలో పర్యటిస్తే మరి కొన్ని కంపెనీస్ కూడా ఆసక్తి చూపుతున్నాయి తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు కూడా. ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా బాగా జరిగింది. మనం చూస్తే మాత్రం ఇటు గచ్చిబౌలి గానీ ఇటు మాదాపూర్ ఏరియాలో కూడా ఎక్కువగా ఇండస్ట్రియల్ సంబంధించిన కారిడార్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టుబడికి ఒక అనువైన స్థలాలు ఉన్నాయి. అదేవిధంగా స్వర్గధామంగా ఉందని కూడా చెప్పే భాగంలోనే అమెరికా టూర్ కూడా ఉండనుంది సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈయనతో పాటు ఇటు అధికారుల బృందంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇటు ఈ 1 వీక్ లో కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 3న ఇటు అమెరికా టూర్ కి కూడా బయలుదేరుతూ పెట్టుబడుల లక్ష్యంగా ఈ టూర్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. శివ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.